పూర్తిగా అప్పగించుకుంటారో అనే దాని మీదే దేవుని యొక్క కార్యం ఆధారపడి ఉంటుంది. మంచిది, ఈ దిన దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలోనికి మనం ప్రవేశిద్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి చింతించొద్దు అనేటువంటి మూలపాఠంలో నుంచి ఇప్పటి వరకు సుమారుగా 8 గంటలు చింతించకుండా ఉండడం గురించినటువంటి అనేక విషయాలను విన్నాం. ఈరోజు 7 గంటలు విన్నామా? దిస్ ఇస్ వాల్యూమ్ 8, 8వ గంట మనం వినటానికి సిద్ధపడదాం. చింతను గెలవటానికి 3 విషయాలు మనకు అవసరమని విన్నాం. మొట్టమొదటిది అవిశ్వాసాన్ని గెలవాలి, రెండవది సమర్థించుకోవటాన్ని మానాలి, మూడవది అశ్రద్ధగా ఉండకుండా ఉండాలి. ఈ పరిస్థితుల నుంచి దాటి ఈరోజు మనం ఒక చిన్న పరీక్ష తీసుకుందాం. ఒక 20 మార్కులు పరీక్ష రాద్దాం. 20 మార్కుల్లో మనకు అసలు చింత ఉందో లేదో అనేది, అంటే నేను ఇది చింతించకుండా ఉండడం కొరకు కాదు, ఈ మెసేజ్ ప్రత్యేకంగా ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నిటికంటే భిన్నమైంది. ఎందుకంటే చింతించకుండా ఉండడం ఎలా అనేటువంటి మెసేజ్ని ఈ విషయాల్లో మనం విన్నాం ఇప్పుడు వరకు. రైట్, నేను మీకు ఒక 5 ఉదాహరణలు చూపించి నేను ఈ ఎగ్జామ్కి వెళ్ళటానికి మనం సిద్ధపడదాం. మొట్టమొదటిది లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. లూక్ 22:40. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఆయన చేసినటువంటి ఈ ప్రార్థన ఆయన మరణానికి వెళుతున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి శిష్యులతో చెప్పినటువంటి ఒక ప్రార్థన. 40వ వచనంలో ఏమంటాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు చెప్పి ఆయన పనిచేస్తూ నా దగ్గర నుంచి తీసేయని చెప్పాడు. ఇది ప్రార్థన చేసేటప్పుడు ఆయన శోధనలో ప్రవేశించకుండా ఉండండి అని చేయమన్నటువంటి ప్రార్థనలో ఏమైనా ఆయన చింతిస్తున్నాడా? ఆయన చనిపోతాడని కానీ, ప్రజలు శోధనలోకి వెళ్ళిపోతారని కానీ, శిష్యుల మీదకి శ్రమ వస్తుంది అయ్యో అని కానీ, లేక నెక్స్ట్ ఏం జరుగుద్దో అనేటువంటి భయం కానీ, ఆయన ఏమైనా యేసుక్రీస్తుకి ఏమైనా చింత ఉందా? దాని గురించి ఏమైనా ప్రార్థన చేయడానికి వెళ్ళాడా? మీ ఇంట్లో ఎవరైనా డాక్టర్ గారు వచ్చి 2 చేతులు కోట్లో పెట్టుకుని వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? మీ చుట్టాలందరికీ కూడా కబురు పెట్టండి, మరి మనం చేయగలిగింది చేసాం, ఆ మెడిసిన్ మనకు అందుబాటులో లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం? బిల్లు కట్టడానికి రెడీ, తొందరగా పదంరా క్లీన్ చేయండిరా అంటామా? ఏం చేస్తాం మనం? అప్పుడు ముందు రింగ్ కొడతాం. అనయ్య, అక్క, పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మమ్మ, పిన్ని, ఆత్మీయ చెల్లి, పప్ప, బావ కొట్టి డాక్టర్లు గివప్ చేశారు, ఇప్పుడే మీ ఫెయిత్కి పరీక్ష. ఎవరికి? డాక్టర్లు వదిలేశారు, మీ విశ్వాసాన్ని లేపండి. మీరు కాదు, మేము. ప్రార్థన మొదలెట్టండి. ఎలాగైనా బతికితే ఇంట్లంతా యేసుప్రభు నమ్మేసుకుంటుంది. ఎవరికి కావాలి? ఆయన బతికితేనంటే యేసుప్రభు నమ్ముకుంటారంట. యేసుప్రభు నమ్ముకోవడానికి మేము బతికించాలా? పోనీ మేం కాదు, ఎవరైనా సరే బతికితే యేసుప్రభు నమ్మేవాడైతే అది సువార్త ఎందుకైంది? సావడానికి యేసుప్రభు నమ్ముకోవడానికి సువార్త కదా. మరి ఈ బ్రతికేంటి? ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనందరం విశ్వాసంతో కొంచెం ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. నిజానికి ఆ ప్రార్థనలో దేవుని మీద అచంచలమైన నమ్మకం ఉంటుందా? చచ్చిపోతారు అనే బెంగ, భయము, ఆందోళన, చింత ఉంటుందా? నిజం చెప్పండి. నెంబర్ 1. రెండో విషయం చెప్తా. 42వ వచనంలోనే దీనిలోనే ఇప్పుడు మనం చదివిన దానిలో 42వ వచనంలో, తండ్రి, ఈ గిన్నె నా నుంచి తొలగించుము, నీ చిత్తం అయితే తొలగించు. అక్కడ 2 పదాలు ఉన్నాయి నాన్న. ఒకటి గిన్నె తీసేయ్, నెక్స్ట్ నీ చిత్తమే. డోంట్ వరీ, ఇట్స్ నాట్ మై డిజైర్, ఇఫ్ ఇట్ ఈస్ దై విల్. నీ చిత్తం అయితేనే ఇది ఆ గురించి తీసేయి. ఆ గిన్నె పోతుందో పోదో అతనికి తెలియదు. యేసు ప్రభువుకి అన్ని విషయాలు తెలుసు, ఇది ఒక్కటి తప్ప. అలాగుంది అక్కడ. పైనుంచి కురుస్తున్న విపరీతమైన వర్షాన్ని గద్దించి ఆపగలడు, తుఫానుని ఆపగలడు, నీటి పొంగుని ఆపగలడు, గాలిని గద్దించగలడు, కుష్టివాడినేమో స్వస్థపరచగలడు. కానీ ఇప్పుడు ఆ గిన్నె తగ్గించి వెళ్ళిపోద్దో లేదో అతనికి తెలియదు. ఇప్పుడు ఏమవుద్ది? నీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ అవుద్దో లేదో తెలియకపోతే నువ్వు విశ్వాసంతో ఉంచుతావా, చింతిస్తావా, బాధ వస్తుందా?
ఏమొస్తుంది? అది అవుద్దో లేదో తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? టక్ 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 మారుతుంది కౌన్సిలింగ్లో. 27 సీట్లు టక్కని 17, టక్కని 10, టక్కని 3, టక్కని 1, 2, 1, 2 మధ్యలో కళ్ళు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు భయం వస్తుందా, బెంగ వస్తుందా, ధైర్యం వస్తుందా? ఏమొస్తుంది? వస్తే సీటు, లేకపోతే ఇంకో సీటు నా కోసం పెడతాడు దేవుడు. ఉంటారు ఎవరన్నా అక్కడ కౌన్సిలింగ్? మొహం ఎత్తుతారా? రాకపోతే ఆ సీటు పోయింది అనుకోండి, అక్కడ మన ర్యాంక్ ఇంకా మనం విన్ అవ్వాల, ఆ లోపలికి వెళ్ళా, అది అయిపోయింది. అప్పుడు మన హృదయంలో ఏముంటుంది? ఆ గిన్నె నిండిపోయింది, తొలగించు అని అడగటానికి అతను అన్న మాట అతనిలో ఏమైనా చింతన చూపించిందా? యేసులో లేదు. మూడో విషయంకి వస్తున్నాను. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 34. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఆగండి, ఇక్కడ ఉంది. ఇప్పుడు మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. తీసారా? మార్క్స్ వార్త 14వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుతాం. 34లో ఆయన ఏం చెప్పాడంటే, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి, అదే విషయాన్ని ఇక్కడ రెండింటిలో నుంచి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అరే బాబు మీరు మెలకుగా ఉండండిరా, నాకైతే చచ్చిపోతున్న పరిస్థితి నా ముందు కనపడుతుంది, చనిపోయేలాగా నేను ఉన్నాను, బట్ నాకు తెలుసు ఎప్పుడేం జరుగుద్దో, బట్ నా దేవుడికి తెలియకుండా ఏం జరగదు, ఇప్పుడు నేనైతే దాని విషయంలో నేను చనిపోతాననే విషయం నాకేమితే ఏమీ లేదు కానీ అనేటువంటి విషయం. ఇక్కడ వెనక ముందు ఏమీ లేనోడు చచ్చిపోయేటప్పటికి అన్నీ ఉన్న సంసారం లేక ఒకే కూతురు ఒకే కొడుకున్న మీరు చచ్చిపోయేటప్పుడు ప్రిపరేషన్కి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరిది ఎక్కువ బాధ? సింగిల్ మ్యానా లేకపోతే ఏదో ఒక బంధం కట్టుకున్నోళ్ళ? బంధం కట్టుకుని మనకే బాధ ఎక్కువగా ఉంటుంది. మరి యేసు ప్రభువుకు అనుబంధాలు ఏం లేవా? కానీ ఒక్కసారి ఆయన ఏమన్నాడంటే, శిష్యులందరి గురించి చెప్తూ, ప్రాణము మరణముగునంతగా కిందకి వెళ్తుంది, నా ప్రాణం గురించి నాకైతే చింతలేదు అంటున్నాడు. ఆ పదం అర్థం చేసుకోండి. నా ప్రాణము చనిపోయే స్థితికి దిగుతుంది. ఈ టైంలో నేను వినబోతున్న వార్త ఏ క్షణమైనా చెడ్డ వార్త కావచ్చు. ఈ క్షణంలో నా శరీరం మీద జరగబోయే దాడి ఏ నిమిషంలో ఎట్నుంచైనా రావచ్చు. నా శరీరం దున్నబడే సంఘటన నా ముందు జరగబోతుంది. నేను అవమానాన్ని పాత్రగా మింగబోతున్నాను. నేను శిక్ష అనేటువంటిది ఏంటో తెలియని పరిశుద్ధమైన జీవితంలోంచి శిక్షించబడటానికి నన్ను ముందుకు తోయబోతున్నారు. కొరడాలు నాట్యమవబోతున్నాయి, గడ్డం పేకబోతున్నారు, ఉమ్ములు వేయబోతున్నారు, పిడిగుద్దులు గుద్దబోతున్నారు. నా ముందు నా వస్త్రాలను తీసి పంచుకుని వాళ్ళు అపహాస్యం చేయబోతున్నారు. తలకి ముళ్ళ కిరీటం ఆల్రెడీ పెట్టుంచారు. నా పరిస్థితి ఏం జరగబోతుందో నేను ఎదురు చూడబోతున్నాను. నా ప్రాణం మరణమగునంతగా సిచ్యువేషన్ క్లియర్గా కనపడుతుంది, స్టేజ్ బై స్టేజ్. బట్ ఆయనలో ఏమాత్రము చింత లేదు. అతని ప్రాణంలో మనం గమనించేటప్పుడు స్పష్టత లేనప్పుడు వచ్చే గజిబిజి మనకున్నప్పుడు మనం చింతించకుండా ఉండగలమా? నెంబర్ 1, మీ పక్క వాళ్ళని అడగండి, గజిబిజిగా ఉండి స్పష్టత లేనప్పుడు మీరు చింతించకుండా ఉండగలరా? ఏం చెప్పారు సమాధానం? ఊరుకోండి బాబు, ఏదో ఒకటి చెప్పండి. నేను మొన్న ఒక ఆయనతో అన్నాను, బ్రదర్ దాని టైం వచ్చినప్పుడు చెప్తానండి. ఏంటండి ఏమైంది అన్న? చెప్తా. ఏంటి సార్ చెప్తా. సందీప్ అన్నయ్యను ఒకసారి కనుక్కో. నేను చెప్తానండి. అది ఏంటో కొంచెం చెప్పేసి మాకు టెన్షన్ వచ్చేస్తుందండి. చెప్పేయండి. అది ఇప్పుడు మంచిదో కాదో చెప్పేయండి, ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ చెప్పేయండి, అవుద్దో చెప్పేయండి. ఏదో ఒకటి చెప్పండి సార్ మరీ ఎక్కువైపోతుంది సార్, చింత ఎక్కువైపోతుంది. యేసు ప్రభు వారికి స్పష్టత లేనప్పుడు, గజిబిజిగా ఉంటున్నప్పుడు ఆయన చింతించకుండా ఉన్నాడు. ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు కూడా అలా ఉండాలని. నిరాశగా ఉన్నప్పుడు చింతించకుండా ఉండగలమా? నిరాశగా, నిస్పృహగా, అది ఏంటో తెలియదు, కనపడదు, రాదు, వస్తుందో రాదో తెలియదు, విపరీతమైనటువంటి నిరాశతతో ఉంటున్నప్పుడు చింతించకుండా ఉండగలమా? మీ పక్క వాళ్ళని అడుగుతా ఉండండి. అడ్డం కూపారా, నిలువు కూపారా? అన్నీ అడ్డాలే. సరే, యేసు ప్రభువారు శిష్యులు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఆయన అనుకున్నాడు, ఇప్పుడు నా శిష్యులు విశ్వాసపు ప్రార్థనలు మొదలెడతారు. మీరు మొన్న ఒక ఎక్కడో చెప్తున్నారు, గిడ్డగా మీ ప్రార్థనకు ఆకాశము తెరవడాలి అన్నాడు. అరుస్తున్నారు సంఘం. ఏమి ఏడుపులో ఏ మరుపులో, ఒక్కొక్కడైతే గొంతు నరాలు ఉబ్బిపోతున్నాయి, ఇలాగా నరుతున్నాడు. నా చెవుడా దేవుడికి ఎందుకు అరుపులు?
ఎందుకనంటే ఆయన అంటున్నాడు బిగ్గరగా బిగ్గరగా మరి బిగ్గరగా ఆకాశాన్ని అంటాలి మన అరుపులు అంటున్నాడు. ఏంటి అల్లరితో ఆటపాటలు ప్రార్థనలు అంటాడు, అరుపులు కేకలు అన్నాడు. ఏమన్నా అవసరం లేదు పాస్టర్ గారు, కొంచెం తగ్గించండి, ఎందుకు మైకులు ఇచ్చుకొని ఒక్కొక్కడికి మైకు పెట్టు అంటున్నాడు సౌండ్. వీళ్ళు అరుతున్నారు మైకుల్లో, చెవులు దద్దరిల్లిపోతున్నాయి. దేవుడు వినపడదా? యేసుక్రీస్తు వారు అలాంటి దద్దరిల్లిపోయే ప్రార్థనలు ఉంటాయి అనుకున్నాడు శిష్యులతో. తీరా అందరూ ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా బొబ్బున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉండాలి? అరే మీకు ఏంట్రా అసలు, మీరు నేనేమవుతున్నాను, నా పరిస్థితి ఏంట్రా, కనీసం ఇంత కూడా చింతలేదా? కనీసం మీ ఇంట్లో మీ సమస్యలు అలా ఎదుర్కొంటున్నప్పుడు మీ ఇంట్లో కూర్చుని అమ్మ పాయసం వండవే అంటే మీకు ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంట్రా ఇంట్లో సమస్య ఏంట్రా, నీ పాయసం కావాలేంట్రా? కొంతమంది భర్తలు కొంచెం మెత్తగా చేయొచ్చు కదా అంటే, ఏటు మెత్తగా, ఇక్కడ కిందంతా పైనంతా తడిసిపోతున్నావు, నువ్వేం మెత్తగా నీకు వండి పెట్టాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ టైంలో? చింతించ అబ్బా ఓసే ఏటవుద్ది, కొంచెమే కదా అంటారు. ఏంటి కొంచెమా? ఆ టైంలో నీకు లోపల నుంచి ఎలా పొగలు సెగలు ఆవిర్లు, చింతించకుండా ఉండగలమా? ఏటు ప్రభు ఇలాంటి వాడిని రాసావు, చింతించకుండా ఉండగలరా? మూడో విషయంలో చింతించటం అసలు ప్రార్థనే కాదు, చింతించటమే ప్రార్థన కాదు. నాలుగోది అవిధేయత విధేయత కాదు. ఐదోది ఇతరులు గూర్చిన శ్రద్ధ నీ గూర్చిన శ్రద్ధ కాదు. ఇతరులు గూర్చిన శ్రద్ధ కూడా ప్రార్థన కాదు. మళ్ళీ చెప్తున్నాను, గజిబిజి స్పష్టత ఏ రోజు కూడా నీ విశ్వాసానికి ఆటంకాలే. నిరాశ సమస్యగా మార్చి నిన్ను చింతించేలా చేస్తుంది. చింతించడం ప్రార్థన కాదు. అవిధేయత విధేయత కాదు. ఇతరులు గుర్చినటువంటి శ్రద్ధ నీ గుర్చినటువంటి శ్రద్ధ కానీ ఎంత మాత్రం కాదు. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను, మీకు ఎంతమంది గుర్తుంటుందో రాసుకోండి, గబగబా రాసేసుకోండి. 20 పదాలు చెప్తాను నేను. చింతించుట, ఒకసారి అందరూ చెప్పండి. దిగులు పడుట, వ్యాకులత లేదా వ్యాకుల పడుట, భయపడుట, ఆతృత పడుట, బాధపడుట, ఆలోచించుట, భావించుట, ఆశించుట, విచారించుట, ఆందోళన పడుట, కలవరపడుట, సంతాపపడుట, వ్యసనపడుట, శోకపడుట అంటే ఏడవడం, శోకపడుట, యోచించుట, దుఃఖపడుట, అలమటించుట, బెంగపడుట, వ్యధ అనుభవించుట, ఇవన్నీ చింతించుటే. ఎన్ని పదాలు వచ్చినాయండి మీకు తెలుసా? ఎవ్రీ వర్డ్ హ్యావ్ అనదర్ మీనింగ్. యేసుక్రీస్తు వారు వీటన్నిటినీ కలిపి ఒక పదంగా మాట్లాడేది ఏంటంటే చింతించుట అనే పదం. దీన్ని ఇంకొక పదం చెప్పాలి ఏంటంటే చలించకుండుట. రాసుకోండి ఇప్పుడు, చలించకుండుట. అది చింతించకుండుట అంటే చలించకుండా ఉండడం. మనం అంటాం కదా, నెమ్మకి నీరెత్తినట్టు ఉన్నావేట్రా బాబు, ఎంత జరుగుతున్నా నువ్వు అంత హాంగా ఎలాగున్నావు నాయన, అసలు ఎంత ప్రశాంతంగా ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నీకేమీ చీకు చింత లేదా? ఏం లేదు. చలించకుండుట. ఆ అనుభవంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రభువులో స్థిరంగా నిలబడతాడో ఆ స్థిరమైన నిలబడటమే ప్రభువులో చూసే సంతోషం, ప్రభువు నీ పక్షంగా జరిగించేటువంటి ఆనందం. ఆయన ఏమన్నాడు? నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన మీ గురించి చింతించాలంటే అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఫస్ట్ నీ చింత ఏమి తీసుకెళ్ళి ఆయన మీద వదిలిపెట్టాలి. ఆయన మీద వదిలిపెట్టకుండా నువ్వు ఇంకేదో చేస్తాను అంటే జరగని పని కదా. అలాంటి నీ భారము, అలాంటి నీ భయము, అలాంటి నీ ఆందోళన, అలాంటి నీ సమస్య, అలాంటి నీ చిక్కుముడి, అలాంటి నీ భవిష్యత్తు, అలాంటి నీ స్థితిగతులు, అలాంటి నీ ముందున్నటువంటి ఏమైతే ఆ శోధన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ తీసుకెళ్ళి ఎవరి మీద వేయాలి? ఇప్పుడు వేసి మళ్ళీ నువ్వు ఆయన శోధించకూడదు. ఏం చేసావు బెదరు, ఏం చేసావు ప్రభువా, ఏం చేసావు అంటే మళ్ళీ అదే చింతించుట ప్రార్థన కాదని చెప్తున్నాను కదా. ఇవేవి అవి కావు. కాబట్టి మీ ప్రార్థనలో చింతించకుండా ఉండగలిగే స్థాయికి మీ ప్రార్థనలను కనుక మీరు నేర్చుకోగలిగితే మీ ప్రార్థన ఎప్పటికీ కూడా దేవునికి ఆటంకం కాదు. రైట్, లెట్స్ గో ఫర్ ద స్మాల్ ఎగ్జామ్. చిన్న పరీక్ష రాద్దాం. మీ పక్క వాళ్ళు చెప్పండి చిన్న పరీక్షని. నెంబర్ 1, మీరు నాకు
గుర్తు చేయండి 1 or 2 నెంబర్స్, బికాస్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ నెంబర్స్. నేను టిక్కి పెడతానండి ఇక్కడ. మొదటి విషయం చెప్పుకుందాం. నా దేవుడు అంటే యేసు నా దేవుడు నా జీవితంలో కలుగు చేసుకుంటాడు. ఎస్ ఆర్ నో? అబద్ధాలు ఆడకండి. ప్రధాని మిమ్మల్ని ఆన్సర్ చెప్తా. యేసు నా దేవుడు నా జీవితంలో కలుగు చేసుకుంటాడు. బిలీవింగ్ ఆర్ నాట్? ఎస్. నేను ఆ అధికారం యేసు ప్రభుకి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు అంటున్నారు. ఆయన నా జీవితంలో కలుగు చేసుకోండి. హీ కెన్ ఇంటర్ఫియర్ ఎట్ ఎనీ టైమ్. హీ కెన్, ఇఫ్ యూ గివ్ అథారిటీ టు హిమ్. నీవు ఆయనకు నీ అధికారాన్ని ఇస్తేనే. ఇవ్వకపోతే ఆయన ఎలా కలుగు చేసుకుంటాడు? చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనలు చేసుకుంటూ దేవుని అధికారం నీ జీవితంలోకి రావడానికి ఒప్పుకోరు. అది ప్రమాదం. మీరు ప్రార్థనలే చేస్తారు, మరి మామూలు ప్రార్థనలు కాదు బాబోయ్, అవి ఎరగదీసిన ప్రార్థనలు. అవతలోడికి ఏకంగా లేనోడికి కూడా ఏడుపోతుంది మీ ప్రార్థనలు వింటే. ఆ దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఎంత లేసి దుఃఖాలు పొందుతున్నారు బాబు అన్నట్టు. ఒక్కోసారి బాగా దేవుని కసిగా ప్రభా ఏంటి ఇచ్చే ప్రభా అన్నట్టు కూడా వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. నేను ఆ అధికారాన్ని యేసుకి నా జీవితంలోనికి ఇచ్చేశాను. ఆయన నీ జీవితంలో ఎప్పుడైనా కలుగు చేసుకుంటాడు. దాని ఆన్సర్ ఏంటి? ఆయనకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఈ రెండు సరైతే మీకు ఒక మార్కు వచ్చినట్టు. అరమార్కులు లేవు. ఒకటి తప్పు అయితే 0. ఏది కరెక్ట్? ఎంత సైలెంట్ అయిపోయారు? ఫస్ట్ స్టేట్మెంట్ రైటా, నా ఆన్సర్ రైటా? మళ్ళీ అర్థమైంది? ఇంకా మళ్ళీ చెప్పనా? ఆయన అధికారానికి నువ్వు ఇస్తే ఆయన నీతో కలుగు చేసుకోవడం మాత్రమే కాకుండా నీతో నడుస్తాడు, నీ ముందర నడుస్తాడు. అరణ్యంలో దారులు కలుగు చేస్తాడు. ఎడారుల్లో నీకు నీటి బుగ్గలు ప్రవహిస్తాయి. అగ్నిలో పడితే నువ్వు కాలవు. చిత్తూరులో నువ్వు మునగవు. నెల్లూరులో నువ్వు మునగవు. బైబిల్ వాగ్దానం. నీ ఇల్లు కూలిపోదు. చెప్పండి, నా అధికారాన్ని పూర్తిగా ఇస్తామో మీరేమన్నా పట్టుకుంటుంటారా? అసలు ఆ స్థాయిలో దేవుని యేసు మీద మీరు చూపించేటువంటి నమ్మకమే మీ కొరకు ఒక నూతన సృష్టి అయిన రహస్యమైన కార్యాన్ని జరిగించడానికి ఉపయోగపడుతుంది. గాడ్ కెన్ క్రియేట్ సంథింగ్ ఫర్ యూ. శాసనాలు మార్చగలడు, రాజుల హృదయాలు తిప్పగలడు, శత్రువు నీ వైపు మల్లగలడు, ఎదురు చూస్తున్నది ఆకాశం నుంచి కింద పడగలదు, నీ కొరకు ఒక రూపాన్ని సంతరించుకోగలడు. అది నూతన సృష్టి. ఆయన నీ గురించి చింతిస్తున్నాడంటే అర్థం అది. నీకు కావలసినట్టుగా కూడా చేయగలడు. నీవు ఆశిస్తున్న సమస్య నుంచి విడుదల చేసి నిన్ను సంతోషపెట్టగలడు. బోత్ ద థింగ్స్ హి కెన్ డూ. నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా కూడా చేస్తాడు కొన్నిసార్లు. ఎప్పుడు? ఇఫ్ యూ ప్లీజ్ హిమ్. నువ్వు ఆయనకి తగినట్లుగా మిగిలిన విషయాల్లో సాటిస్ఫాక్టరీగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదడితే అదే తెస్తాడు. లేకపోతే నీ సమస్యను తీర్చడానికి ఆయన దేన్నైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఎలాగైనా వాడుకుంటాడు. దట్ ఈస్ నెంబర్ 1. ఫస్ట్ మార్కు వచ్చేసిందా? వచ్చిందా? ఓకే, రెండో మార్కు వచ్చేద్దాం. ఇవన్నీ పరీక్ష, అందుకే నేను మిమ్మల్ని తొందర పెట్టట్లా. నెమ్మదిగా ఆలోచించి రాయండి. నా యేసు ఏ విషయంలో నేను బలహీన అవుతానో ఆ టైంలో నన్ను రక్షిస్తాడు. నా యేసు నేను ఏ విషయంలో బలహీనుడైతే ఆ విషయంలో నన్ను వచ్చి రక్షిస్తాడు. అర్థమైందా? నీవు ఏ విషయంలో నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు నేను అది చెప్తున్నాను. నేను ఇక్కడ నేను బలవంతుడిని అనుకోవట్లా. అది ఆన్సర్ అనమాట. స్టేట్మెంట్ ఏంటి? నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు దేవుడు నా జీవితంలోకి వచ్చి నన్ను రక్షిస్తాడు, నన్ను బలపరుస్తాడు. ఇది ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు దాని స్టేట్మెంట్కి ఆన్సర్ ఏంటంటే, నన్ను రక్షించటానికి అంటే నన్ను రక్షించటానికి నా పిలుపు ముఖ్యం. నా పిలుపు ముఖ్యం. నిజంగా మీరు నన్ను రక్షించాలి అనేది ఆయన్నే పిలుస్తారా, ఎవరైనా పిలుస్తారా? సిచ్యువేషన్ చిన్నదైతే మీరు డీల్ చేస్తారు, కొంచెం మిడిల్ అయితే మీ ఫ్రెండ్స్ని డీల్ చేయమంటారు, ఇంకొంచెం పెద్దదైతే మీ టీంని డీల్ చేయమంటారు, బాగా నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే ప్రవ్వా అంటారు.
ఎవరితో? మీ పిలుపు ఎవరి మీదకు, ఎవరిని పిలవడానికి. పీటర్ మునిగిపోయేటప్పుడు పీటర్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. పేతురు మునిగిపోతున్నాడు, ఎదురుగా నడిచి వచ్చాడు, చూశాడు, ఈ అడ్మాడి అద్భుతం చూశాడు. అచ్చ బాబోయ్, ఎన్నాళ్ళు మా పక్కన ఉండోడు గాలిలోని నీటిలో నడిచి వచ్చేవాడా, అచ్చ బాబోయ్ దయ్యమేమో అన్నాడే. కాదాడు, భూతం అన్నాడు ఒకడు. చిచ్చి, దయ్యమైతే భూతమైతే చేతులు చూడండి అవి వెనక్కుంటాయంట. మనం కూడా చదువుకున్నాను చిన్నప్పుడు కథల్లో, కాళ్ళు వెనక్కుంటాయంట అంటే అన్నాడు. చూడు నా కాళ్ళు కూడా అన్నాడు. ఆయన నడిచి వస్తున్నప్పుడు అర్థమైంది, కాళ్ళు తిన్నగా కనపడు. అమ్మో అమ్మో అనుకుంటున్నప్పుడు, నువ్వే గనక అయితే, నా సంగతి స్పీడ్ అని నీకు తెలుసు కదా, నువ్వే గనక అయితే నేను నీ దగ్గరికి నడిచి రావడానికి నాకు పర్మిషన్ అన్నాడు. కమాన్ అన్నాడు ఆయన. వచ్చే అన్నాడు. వెంటనే లేచాడు. ఇప్పుడు అతని ముందు 3 ఆప్షన్స్. ఒకటి, తన ఫ్రెండ్స్ని ఎవరే మునిగిపోతున్నాడు చూడండి రా అని అరవడం. నెంబర్ 2, హే పోతే పోయింది ఈత కొట్టుకుని వచ్చిద్దులే అనడం. ఆల్రెడీ మంచి గజ ఈతగాడు కదా పీటర్ భయ్య. 3, ప్రభువా నన్ను రక్షించని కేక వేయడం. ఇప్పుడు నీ పిలుపు ఎవరి మీదకి వెళితే, ఏమంటే ఫ్రెండ్స్ని పిలిస్తే వాళ్ళు రారా? రిస్క్ చేయరా? ఆయనే అంతకు మునిపే యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే, నేను బట్టలు లేకుండా ఉన్నాను బాబోయ్ నా దగ్గరికి రావద్దు నేను పాపాత్మున్నాను గెంతునోడే మళ్ళీ పీటరు. అతను చూడగానే మిగిలినోడు కూడా గెంతేసి బడి లాగేసేవాళ్ళు. అరే బాబు ఏంటి అలా జారిపోయి పెట్టరా కొమ్మ తీసి ఇలాగా అనకే. కానీ అతను ప్రభువా రక్షించు అన్నాడు. సో అతను ముందున్నటువంటి ఆప్షన్స్ని పక్కకు తీసి ప్రభువే తన ఆప్షన్గా పెట్టుకున్నాడు. నిజంగా నీ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్, చిన్న విషయం దగ్గర నుంచి అతిపెద్ద భారీ విషయం వరకు ప్రభువా అనే కేక నీ హృదయం నుంచి వస్తుందా? ఇంకా ఏదైనా నీ సామర్థ్యం, నీ బలము, నీ తెలివి, నీ జ్ఞానం, నీ అధికారం, నీకున్న పరపతి, నీకున్న ఆల్ ద టాలెంట్స్ నీకేమన్నా పనిచేస్తాయా? నిజం చెప్పండి. యేసు ఏ విషయంలోనైనా నేను బలహీనుడు అవుతానో ఆ విషయంలో నన్ను వచ్చి రక్షించగలడు. నా పిలుపు యేసు వైపు ఉంచగలను. అది సమాధానం. మార్కులు వచ్చినాయా రాలేదా? ఎవరైనా పరీక్ష ఫెయిల్ అవుతున్నావు అంటే ఎందుకండి? ఇంకోటి ఏదో నవ్వుకునేలా చెప్పుకుందాం పనికి. పరీక్షలు ఏడవడం ఎందుకు? పిల్లలు పరీక్షలు రాసి, మనము పరీక్షలు రాసి, ఆత్మీయతలో పరీక్షలు ఫెయిల్ అయ్యామని దుఃఖపట్టడం ఎందుకు? ఏం చేద్దాం? 2వ మార్కు వచ్చిందా లేదా? కఠినమైన ప్రశ్నలు ఇచ్చేస్తున్నారండి అన్నట్టుంది. కొంచెం ఈజీగా ఇవ్వండి సార్. ఓకే, ఈజీ ప్రశ్న. 3వది, నా యేసుకి నా భవిష్యత్తు తెలుసు. ఇంకోలా చెప్పాలంటే నా యేసు నా భవిష్యత్తు ఎరిగినవాడు. ఎస్ ఆర్ నో? అందరూనా? ఎంపీసీ చదివించమంటారా, బైపీసీ చదివించమంటారా? ఎందుకు వచ్చారు మరి? నీ భవిష్యత్తు ఆయనకి తెలిసినప్పుడు నీకు చెప్పడా? నీకు చెప్పలేడు అని దేవుడి మీద అపనమ్మకం, మీ పాస్టర్ గారి ద్వారా చెప్తాడని మీకు ఒక నమ్మకం. అవ్వా, దేవుడిని పక్కకి తీసి పాస్టర్ని పెడితే ప్రభు ఆనందిస్తాడా? ఎవరు నమ్ముతున్నారు? మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే ఆయన నమ్మటం ఎప్పటికీ ఉత్తమం కదా. కానీ ఎందుకు ఆయన నమ్మలేము అంటే, మాకంత ప్రత్యక్షత లేదండి, మాకంత రివల్యూషన్ లేదండి. మీకైతే కళ్ళ కనపడిపోతే గోల్డెన్ అక్షరాలు, అది ఎవరిని కనిపించి చెప్పేయండి. ఆవిడ ప్రార్థన చేసి, పాస్టర్ గారు నేనేదో కళ వచ్చింది కొంచెం చెప్పండి అంది. నేను దానియేలునా, అది యోసేపునా? నీ కళ నేను గేని వచ్చి ఇప్పుడు తీసుకొచ్చి చెప్పడానికి, అదేంటో చెప్పండి. అదేదో గుర్తొచ్చి మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంది. అదే మరి క్రైస్తవ విశ్వాస పరీక్ష దేవుడి మీద లేదు, ఇప్పుడు పాస్టర్ల మీద ఉంది, అందరి మీద, అందరికేనో మార్చుకోవాలి. ఇక్కడ 3వ విషయంకి వస్తున్నారు మళ్ళీ. నా భవిష్యత్తు యేసు ఎరిగినవాడు. భవిష్యత్తు అంటే అంతవా, పూర్తిగానా, కొంచెమా? అంతా తెలిసినవాడు. రైట్. ఇప్పుడు చెప్తున్నాను, నాకు అపాయకరమైనవి, లాభమైనవి, ఇష్టమైనవి, కోరిక కలిగించేవి దేవుడు తప్పించేస్తాడు. మాటలేని ట్విస్ట్ ఏం లేదు, ఇట్స్ వెరీ ప్లెయిన్. అంటే నాకు ఇష్టమైనవి, నాకు లాభమైనవి, నాకు కోరిక కలిగినవి, దేవుడికి నా భవిష్యత్తు తెలుసు కాబట్టి అవి అపాయకరమైనవి. అందుకని ఏం చేస్తాడంటే అతను తీసేశాడు. అందుకు నా దగ్గరకు ఇప్పుడు రాలేదు. ఎంతోమంది దేవుడి మీద సమాధానంగా ఉన్నారు, కోపం మీద ఉన్నారు. మీరు కోరుకున్న రాకపోతే మీరు సంతోషంగా ఉంటారా? మీ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతే హ్యాపీగా ఉంటారా? మీ ప్రార్థనలకు తగినట్లుగా మీరు ఎదురు చూస్తున్న అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఆ ఆన్సరే రాకపోతే మీరు దేవుని యందు మీరు సంతోషించగలరా? ప్రభువా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, తెల్లవారేపాటికి నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, నాకు 2 లక్షలే నువ్వు చూసుకో అన్నాను. ఒక ఆయన ఫోన్ చేశారు తెల్లవారేపాటికి, అమ్మా 2 లక్షలు ఏమన్నా మీకు అవసరం ఉంటుందా అని అడిగాడు. ఆహా దేవా, రాత్రి ఆమెను అన్నావు, తెల్లారు లేటుకు వచ్చాడు. నువ్వు లేకపోతే ఎలాగొస్తుంది? ఆడికి ఎలా 2 లక్షలు నాకు కావాలండి, నేను నీకది చెప్పాను, నువ్వు వెళ్ళి ఆ రెడ్డి గారికి చెప్పావు కదా, ఫైనాన్స్ రెడ్డి గారికి అని వచ్చాడు. స్తోత్రం. వచ్చిన వెంటనే ఆ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? ఇన్ని కాగితాలు పట్టుకొచ్చాడు. సంతకాలు పెట్టండి సిస్టర్ అన్నాడు. దేనికండి అని.
మీకు 2 లక్షలు ఇవ్వటానికని. ఏదైనా దేవుడే పంపించాడు, అప్పు ఇచ్చినోడు అప్పు తీర్చడేటి, కన్నోడు పెంచడేటి అని 3-4 కంటున్నాం కదా. అలాగే నారు పోసిన నీరు పోయిడా, ఆ తర్వాత కోత కూడా కొయ్యడా, పదాలు అంది. అప్పుడు ఆయన అన్నాడు, సరే అమ్మా ఈ కాగితాలన్నీ సంతకాలు పెట్టారు, మీకు ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే. మనకంటే చూసా ఫినిష్ చేయమని, ఆల్మోస్ట్ ఫినిష్ అని ఇంకోటి ఉందని. ఇది మీరు ఏదైనా అథెంటికేషన్ అడుగుతున్నప్పుడు యువర్ ఆల్మోస్ట్ ఫినిష్ అంటే అయిపోయిందేమో అనుకోండి, లాస్ట్లో నీ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది అది. అలాగే మరి ఏం లేదు, మరి డాక్యుమెంట్ ఏమి ఇస్తున్నారని అడిగాడు. ఏం డాక్యుమెంట్? మీ ఇంటి డాక్యుమెంట్. అదేంటండి మీరు తీసుకుని 2 లక్షలకే 40 లక్షలు ఇల్లు ఇచ్చిమ్మంటారా అని అంటే, మరి ఇవ్వాలమ్మా, మరి సంతకాలన్నీ పెట్టించుకున్నారు, సంతకాలు ఫార్మాలిటీస్ అమ్మా అని. దేవుడు ఎన్నట్ట ఏంటి అర్థం కావట్లేదా? దేవుడు ఎన్నట్ట ఈ సందర్భం అంతా. రాత్రి ప్రార్థనకి తెల్లారిపాడి ఫోను, వాడిని మనిషి వచ్చేసాడు, సంతకాలు పెట్టాడు, కాగితాలు టక్ అయిపోతాను, ఆల్మోస్ట్ ఫినిష్. దేవుడు ఏమనుకున్నాడంటే, నీ భవిష్యత్తులో నువ్వు ఆ 2 లక్షలు తీర్చడానికి ఒక 2 నెలలు దాటిపోబోతుందని, నీకు అది నష్టం కలిగిస్తుందని, నువ్వు ఇబ్బంది పడిపోతావని, తద్వారా నువ్వు గొప్ప అవమానం పొందబోతున్నావని ఆయనకు తెలుసు. కాబట్టి నీకు ఇష్టమైన, నీకు అవసరమైన ఈ రోజు నువ్వు తీసుకోబోతున్న ద్వారా నీ పరిస్థితిని దాటడానికి నువ్వు అనుకుంటున్నావు కానీ, తాత్కాలికమైన ఉపశమనం కోరుకుంటున్నావు కానీ, లాంగ్ టర్మ్ అవమానం నువ్వు అనుభవించబోతున్నావు. కాబట్టి అది నాకు ఇష్టం లేదు, నీ భవిష్యత్తు గురించినటువంటి చింత నాదే, అందువల్ల నేను నిన్ను తప్పిస్తున్నానని చెప్పి తప్పించేశాడు. యాక్సెప్టెడ్ ఆర్ నాట్? మీ పక్కన అడగ, నా వైపు చూడట్లేదు ఎవరను, మీరు ఒప్పుకుంటారా అని. అలాగ తప్పిపోతూ ఉంటే, ప్రతి పని తప్పిపోతూ ఉంటే, మీ అమ్మాయి మాకు నచ్చిందండి, హే దేవుడు ఎన్నాడే 20వ సంబంధం, 20వ సంబంధం, ఏదో ఒకటే బాబా అవని తర్వాత చూద్దాం. చల్లటి కబురు వేడి కాఫీ తాగుతుంటే 50 లక్షలు అడుగుతున్నారే. ఎంత? 50. సచ్చినోడిని 50 లక్షలు నా దగ్గర ఉంటే ఆడిని నువ్వు మేపుతాను. ముందేమో దేవుడు స్తోత్రం, నీకు భవిష్యత్తులో ఈ ధనాపేక్ష కలిగిన మొగుడు నీ జీవితాన్ని రాచి రంపాన్న పెట్టబోతున్నాడని, అతని వలన నీకు మేలు క్షేమం లాభం లేదని దేవుడు ముందుగా నీ భవిష్యత్తు గురించి చింతించి నీకు రాబోతున్న ఆ 20వ ఉత్తమమైన అందగాడైన ఆ సినిమా హీరోని తప్పించాడు. ఏం చేద్దాం? ప్రార్థన చేస్తారు 21వ సంబంధానికి. పెళ్లి కానోళ్ళు 21వ దానికి ప్రార్థన చేస్తారా? నాన్న నెక్స్ట్ సంబంధం వస్తుంది తల్లి, రెడీ అవ్వమని అంటే, నైటీ సరిపోతులే డాడీ, ఆ వచ్చినోడికి 27 చూసాం, 22 మళ్ళీ ఇంకేంటి నాన్న కొంచెం గడ్డం అది చేసుకోరండి సార్. ఏంటి గడ్డం ఎందుకు? వాళ్ళు నన్ను చూస్తున్నారా, నా గడ్డం చూస్తున్నారా? అరే మరీ అలా ఉండకూడదురా అని అంటే, నచ్చితే చేసుకుంటారో లేకపోతే లేదు. 20 చూసినోడికి 21 ఎలా ఉంటుంది? నిరాశక్తిగా. నీ భవిష్యత్ దేవుడికి తెలుసు నాయనా. అమ్మా చింతించకుండా ఉండగలవా తప్పిపోతున్నప్పుడల్లా? మాట్లాడర్రా. మరి ఇలాంటి ఉదాహరణలు చెప్తే ఎవడు చెప్తాడండి అని అంటే, మరి నీకు దేవుడు అంటే నమ్మకం, ప్రేమ. ఎంత పాటలు పాడతారు తెలుసా వీళ్ళందరూ కలిపి, మళ్ళీ తన్మయంతో కళ్ళమ్మ నీళ్లు గార్చుకుంటూ అనుకుంటూ పద్యలో పాటలు పాడేయడం. దేవుడికి తెలీదా నీ వేషధారణ, గ్లిజరిన్ లేని నీ ఏడుపులు? వాళ్ళేమో నటించడానికి ఏడుస్తారు, నువ్వేం మందిరంలోకి వచ్చి ఏడుస్తావు, అంతే తేడా. మీ బ్రతుకులో ఆ సమస్య నీ ముందున్నప్పుడు, దాని కొరకు నీ ప్రయత్నాలు తప్పిపోతున్నప్పుడు, నీ ఎవ్రీ అటెంప్ట్ మరొక రకంగా నీకు ఎదురు తిరుగుతున్నప్పుడు, నీవు ఆశించిన ఆశాజనకమైన రిపోర్ట్ నీ వైపు రానప్పుడు, దాన్ని సంబంధించిన పరిస్థితుల్లో నా భవిష్యత్తు దేవుడికి తెలుసు కాబట్టి నాకు ఆటంకం కలిగించబోతున్నా, నాకు ఇబ్బంది కలిగించబోతున్నా నా ఇష్టాలను, నా కోరికలను, నా ఆశలను దేవుడు ఆపుతున్నాడు. దేవునికి ఇష్టం లేదు. ఓ లెట్ ఇట్ బి ప్రభా, థ్యాంక్ యూ, నాకు ఇబ్బందికరంగా చేసావు, నాకు అది ఇబ్బంది అని నువ్వు ఆలోచించావు, దాన్ని ఆపేసావు, థ్యాంక్ యూ లార్డ్, ఫినిష్. అసలు నీకు ఏ చింత ఉండకూడదు. నెంబర్ 4. ఏంటి 3 ప్రశ్నలు వచ్చినాయి? 3 మార్కులు వచ్చినాయా? 3 మార్కులు వచ్చినాయా? 3 ప్రశ్నలు రాశారని అంటలేదు, 3 మార్కులు వచ్చినాయా అని అడుగుతున్నాను. అది ఏదో అటు ఇటు తెలియనటా అంటే భోజనాలు వడ్డిస్తున్నాం. వెయ్యాలా వద్దా కాదు, ఆడికి కావాల్సినంత పడేంత వరకు అటు ఇటు చూస్తుంటాడు. ఆడు బేసిన్ కాదు భయ్యా చూసుకోపోయి ఎక్కువ ఇస్తారు భయ్యాడు ఉట్టిదే.
మళ్ళీ నువ్వు రాకూడదని వీడు ముందే ఎక్కించేసుకుంటాడు. అయ్యి ఏడిపోయా ఇంత వేస్తారు అంటే తీసిమ్మంటా అంటే వద్దులే పక్కోడికేసుకో. ఈ ఆశలు ఏ ఆత్మీయత కూడా చేయొద్దు. 4వ విషయంకి వచ్చేయండి. నా యేసు నా కొరకు ఆలోచిస్తున్నాడు కాబట్టి, నా యేసు నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఎస్ ఆర్ నో? నీ యేసు నీ గురించి ఆలోచిస్తున్నాడా లేదా? మీరు అనుకోవచ్చు అందరికీ ఒకే యేసా, ఒక్కొక్కడికి ఒక్కో యేసా? అందరి యేసు ఒకడే కదా. కన్యక గర్భాన్న పుట్టి 30 ఏండ్లు తల్లి తండ్రుల అదుపులో ఉండి 3.5 సంవత్సరాలు విస్తారమైన పరిచర్య చేసి శిలువ మరణం ఎక్కి ఆయన మరణించి ఆయన భూమిలో పాతిపెట్టబడి 3వ రోజు తిరిగి లేచి త్వరగా అందరితో మాట్లాడి నేను త్వరలో వస్తానని చెప్పిన యేసు గురించే మాట్లాడుతున్నాను. అయితే సంబంధాన్ని బట్టి నీకు ఆ యేసు ఇంకోలా యేసులా కనపడతాడు. అది నేనేం చేయలేను. సరే, ఈ యేసు నా కొరకు ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఎస్ ఆర్ నో? కాబట్టి అంటే మీకు ఒప్పేసుకున్నారా? మీ గురించి ఆలోచిస్తున్నాడా? రైట్. ఇప్పుడు నా సమాధానం చెప్తాను నేను. నా అవమానత, నా శోధన, నా శ్రమ, నాకివ్వబడిన బలహీనతలైన అనారోగ్యం, నేను ఎంత భరించగలనో అంతే ఇస్తున్నాడు. దీనికి ఏదో మార్కు వస్తున్నట్టుంది. పూర్తిగా చెప్పనివ్వండి. నా అవమానం, నాకు ఇవ్వబడే శోధన, నాకు ఇవ్వబడే శ్రమ, నాకు ఇవ్వబడిన నా బలహీనతలు ప్లస్ అనారోగ్యం, నేను ఎంత భరించగలనో అంతే ఇస్తున్నాడు. నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఏమంటున్నారు? నాకే ఎందుకు అంటలేదా? మా అమ్మగారిని ఎందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు అంది ఒక ఆవిడ. ఎవరు తీసుకెళ్లారు అన్నాను. దేవుడు. ఆయన్ని అడిగైతే నన్ను అడుగుతావేటి అంటే ఆవిడ అంటది, అడుగుతున్న చెప్పట్లేదు అంది. చెప్పట్లేదంటే నీకు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదేమో, అయితే వదిలేతే అన్న. మరి మా అమ్మ లేదు అంది. ఎక్కడ లేదు? ఎవరు తీసుకెళ్లారని చెప్పావు? దేవుడు. మరి తీసుకెళ్ళాడని చెప్తున్నావు, లేడంటావేంటి? లేదంటావేంటి మీ అమ్మ అట? అది తీసుకెళ్ళిపోయాడు. మరి అదే చెప్తున్నాను, తీసుకెళ్ళాడు కదా, ఒక చోట ఉంచుతాడు, గాలి వదిలేడు కదా. ఆయన తీసుకెళ్ళాడంటేనే ఆయనతో పాటు ఉండడానికి, సదాకాలం నువ్వు నాతో ఉండడానికి నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడని ఆయనే తీసుకెళ్ళిపోయాడు, దేవుడే తీసుకెళ్ళాడని నమ్ముతున్నాడు. నువ్వు ఎందుకు తీసుకెళ్ళాడని అడిగితే నాకు ఏం చెప్తాను సమాధానం? ఆయనకి ఇష్టం, మీ అమ్మగారిని తీసుకెళ్ళాడు. ఆవిడతో ఆయనతో కూర్చుని మీ అమ్మగారితో చాలా విషయాలు ముచ్చటిస్తాడు. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆవిడతో మాట్లాడుకోవాలనుకున్నాడు ఆయన. మీ అమ్మగారిలో ఆయనకు నచ్చిన లక్షణాలు ఉన్నాయి, ఆయన లక్షణాలు ఏవో మార్చుకుంది మీ అమ్మ. అందుకు ఆ ప్రవర్తనలు నేను చాలే భూమి పడ్డ యాతం చాలు పదని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా భరించగలిగిందే ఇస్తాడా? భరించగలిగిందన్నా ఎక్కువ ఇస్తే ఏం చేస్తాడు ఆయన? తప్పించే మార్గం ఇస్తాడు. ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నీకు శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అనారోగ్యం వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీ గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడనే విషయం నీకు తెలిసిన తర్వాత నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమాధానాలు లేని ఈ ప్రశ్నల మధ్య నువ్వు దేవుని మీద చింతించకుండా ఉండగలవా? అస్సలు విచారించకుండా ఉండగలవా? అస్సలు విచారించకుండా ఉండగలవా? ఏటండి బాబోయ్, ఈ శ్రమలేటండి బాబోయ్ అంది అమ్మ. ఎక్కువైతే తప్పిస్తాడులేరా, ఎక్కువైపోతున్నాడు, రోజు రోజుకి ఎక్కువైపోతున్నాడు అంటే నువ్వు భరించగలిగిన శక్తి నీకు ఎక్కువ ఉందలేరా అంటే తీయడా, టైం వచ్చినప్పుడు తీస్తాడులేరా. ఏటండి ఈ బాధలేటండి అమ్మా, నువ్వు కావలసినంత వేస్తాడు, ఎక్కువ ఇవ్వడరా. పంచదార ఒక్కోసారి కొంచెం ఎక్కువ అంటాం కదా, ఇదంతే. నువ్వు కోరుకున్న దానంతే వేస్తున్నాడు ఆయన, ఒక స్పూన్ వేస్తుంటాడు రోజు రోజుకి. నీకు సరిపడినంత వరకు తీసుకెళ్తాడు. ఆ శ్రమల పరిణితి నిన్ను నింపేంత వరకు నేను తీసుకెళ్తాడు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తాం అలా కంటిన్యూ చేస్తూ ఉంటే? రోజు రోజు కొంచెం కొంచెం పుట్టం వేసినట్టు, సాంబ్రాన్ని వేసినట్టు వేస్తుంటే మాట్లాడరా? ఏదో ఒకటంటే తట్టుకోగలం. ఇటుపక్క ఒకడు, అటుపక్క ఒకడు, వెనకొకడు, ముందు ఒకడు, పైన ఒకడు, కిందన ఒకడు, అన్ని రకాల నుంచి నొక్కుతూ ఉంటే, పీడనం అధికమైపోతుంటే, శ్రమ అధికమైపోతుంటే, దానికి తోడు లోకల్ జబ్బులు ఎక్కువైపోతుంటే, ఇప్పుడు దగ్గితే భయం, తుమ్మితే భయం, ఏదేమవుతుందో తెలియటేని భయం. ఇప్పుడు ఏదో కొత్త వేరియంట్ అంట, ఇంకో భయం, మళ్ళీ లాక్డౌన్ అంట, ఇంకో భయం, ఏంటో రకరకాల శోధన. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ గురించి యేసు ఆలోచిస్తున్నాడని నా యేసు గురించి నేను పూర్తి నమ్మకాన్ని ప్రకటిస్తూ, ఏమాత్రం అపనమ్మకం లేకుండా, ఏమాత్రం సందేహం లేకుండా, ఏమాత్రం ఆందోళన లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, ఇందాక నేను చెప్పుకున్నటువంటి 20 వచనాలు 20 మాటల యొక్క సందర్భాలు లేకుండా నేను అచంచలంగా దేవుని మీద నమ్మకం ఉంచుకుని నేను చింతించను. 4వ మార్కు వచ్చినట్టే. ఏ రోజు నీ నోట్లో నాకెందుకు అనకూడదు. ఒకసారి చెప్పండి మీ పక్క వాళ్ళకి.
నాకే ఎందుకు అనకూడదు, ఇలాగే ఎందుకు అనకూడదు. మీరందరూ బాగానే ఉన్నారు, ఇది పెద్ద బాధ. అందరూ బాగానే ఉన్నారు అంటే అందరూ బాగున్నందుకు నొప్పే, నీకు బాగోలేనందుకు బాధ. ఈ చింత డిఫరెంట్ చింత. ఎక్కడెక్కడ ఉంటుందంటే మెంటల్కి ఎక్కిపోతూ ఉంటుంది. ఈ పదం ఎవడైనా మీరందరూ బాగానే ఉన్నారంటే ఆతోళ్ళు స్టార్ట్ అయిపోద్ది. ఇది ప్రార్థనాత్మ వస్తుందా? కోపం కాదు. ఆ కోపంలో నీ డైలాగులు కూడా ఎలా ఉంటుంది తెలుసా? దీనికి ఇంత వచ్చినా బుద్ధి రాలేదు, ఇంకొంచెం ఎక్కువ చెప్తే బాగురు దేవుడు. 5వ విషయంకి వస్తున్నాను. నా యేసు ద్వారా నాకు ఇవ్వబడిన అన్నీ నా ఊహ కంటే మించినవే, ఎక్కువే. నా యేసుక్రీస్తు ద్వారా నేను ఈరోజు ఈ స్థితిలో ఏమైతే పొందుకున్నానో అవన్నీ కూడా నా ఊహకు మించినవి, నా ఊహ కన్నా ఎక్కువే. యేసుక్రీస్తు నందే ప్రతిదీ మనకి ఇవ్వబడింది, యేసుక్రీస్తు ద్వారానే ప్రతిదీ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన ద్వారా మనం అనుగ్రహించబడిన నేటి కాలపు జీవితంలో ఈరోజు యాజ్ ఆన్ డేట్ నువ్వేది అనుభవిస్తున్నావో అన్నిటికన్నా అధికమే. ఎస్ ఆర్ నో? వండర్ఫుల్. సమాధానం చెప్పండి. నా అవసరతలన్నీ ఆయనకి తెలుసు, నా అవసరతలన్నీ ఆయనకి తెలుసు. అడక్క మునిపి ఆయన ఇస్తాడు. చెప్పండి, లాజిక్ అర్థమైందా? నీకు ఈరోజు ఇవ్వబడినవన్నీ నువ్వు అడిగితే ఇచ్చినవా? నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చినవాడు కదా నీకు. అవన్నీ వచ్చేసినాయి. సో ఫార్ ఏదైతే ఉందో అవన్నీ అధికమే. ఆ కృపకు నువ్వు కొలతలేదు, అంత విస్తారమైన. అంటే ఒకప్పుడు నువ్వు అనిపించవండి, చాలా శ్రమలు అనిపించావు, చాలా వేదన అనిపించావు. కానీ నేడు ఆ స్థితి లేదు, ఆ శ్రమ లేదు, ఆ సంతోషం లేదు. అంటే ఇప్పుడు ఎక్కువైందానికి ఉందో నొప్పి. ఆ రోజు లేనప్పుడు నీకు లేని బాధ ఈరోజు అన్నీ అధికమైనప్పుడు వచ్చేసింది. చూడండి, చాలామందికి ఇచ్చి శోధిస్తున్నాడేమో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు విపరీతంగా దీవెనలు పడిపోయి అవన్నీ దేవుడే ఇచ్చాడు. నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. నమ్మగలవా? నిజం చెప్పనా? ఇక్కడ సమస్య, ఈ మార్క్ ఎందుకు పోగొట్టుకుంటారంటే క్రైస్తవులు అన్నీ దేవుడిస్తాడని తెలుసు, అన్నీ దేవుని ద్వారానే వస్తాయని తెలుసు, అన్నీ దేవుని యొక్క కృప వలనే మనం పొందుతామని తెలుసు. క్రైస్తవులకే చెప్తున్నాడు, బయట పెట్టేవాళ్ళకి కాదు. తెలుసు. ఈరోజు నువ్వు పొందుకున్నవన్నీ దేవుడు అని తెలుసు, కానీ దేవుడు నీ అవసరతలు తీర్చట్లేదు అన్నట్లుగా నీ కోరికల చెట్ట ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, మీకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి, పెద్ద లిస్ట్ ఉంటుంది మీకు. వీళ్ళకే ఉంటుంది, ఈ అనుభవంలోకి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. అన్నీ దేవుడే ఇస్తున్నాడు, ఇచ్చాడు అని చెప్పుకుంటూ కూడా దే హ్యావ్ సమ్ లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, గ్రీడ్స్ ఆర్ నీడ్స్. నీ అవసరతలు దేవుడు తీరుస్తానని తెలుసు, కానీ ఆ కోరికలకు మాత్రం ఒక ఎండింగ్ ఉండదు. ఎంతోమంది మీ అవసరతలన్నిటికీ మించినట్లుగానే ఈరోజు మన పొజిషన్స్లో, అమ్మ ప్రాబ్లం ఫ్రీ అని నేను అంటలా, ఇది ట్రబుల్ ఫ్రీగా ఉన్నారా, బెస్ట్ హ్యాపీయెస్ట్గా ఉన్నారా అవి నేను అడగట్లా. నువ్వు ఏది పొందుకున్నావో అదంతా కూడా మోర్ దాన్ యువర్ నీ ఎబిలిటీ, నీ సామర్థ్యాలు, నీ బలాలు, నీ జ్ఞానము, నీ పరపతి, నీ కుటుంబం, నీ గౌరవం, నీ మర్యాద, వీటన్నిటి, నీ చదువు, నీ అన్ని దాటి వచ్చినవి, దేవుడిచ్చినవి. ఏది పొందుకున్నా, నిజానికి మీరు మీ చేతి పనిని, మీరు కష్టాన్ని నమ్ముకున్నా కూడా దేవుడు దీవించకపోతే ఆ పరిస్థితుల్లో మనం రాలేం. ఇంత ఇచ్చిన దేవుడే నీతో మాట్లాడుతున్న సందర్భం. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? నీ అవసరతలన్నీ దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. నమ్ముతారా లేదా తీరుస్తాడని? ఇప్పుడు నీకు రాలేదు అని అంటే ఏమనాలి? అదిగో మళ్ళీ దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అనుకుంటున్న అవసరత దేవుడు అనుకోలేదు. ఎందుకు? నీకేం కావాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు వరకు నువ్వు పొందుకున్నవన్నీ నువ్వు ఆశించిన దానికన్నా విలువైనవి, ఉత్తమమైనవి, కృపగలిగినవి, బహు ఇష్టమైనవి, ఆయన ప్రీతిలో నుంచి నీ దగ్గరికి వచ్చినవి, ఆయన మనస్సులో నుంచి నిన్ను దీవించినవి. ఆయన హస్తం కొరచ కాదని బైబిల్ చెప్తుంది. సో ఇంత విస్తారత నా దేవుడు నా గురించి ఎరిగినవాడని నమ్ముతూ, ఆ నమ్మకంలో నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు అనే దగ్గర నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతావు? చాలామంది మీ ప్రయత్నాలు నమ్ముతారు. చూడండి, మీ బలాన్ని నమ్ముతారు, మీ తలాంతులు నమ్ముతారు, మీ శక్తి నమ్ముతారు, మీ సామర్థ్యాన్ని నమ్ముతారు, ఆఖరికి మీ బ్రెయిన్ని నమ్ముతారు. మీ మనస్సులో నుంచి వచ్చిన జ్ఞానంలో నుంచి పుడుతున్న ఆలోచనలలో నుంచి వచ్చిన తెలివితేటల్ని మీరు నమ్ముతారు. నో, యేసుక్రీస్తుని నమ్మడం అంటే నా అనేది అంతటిని వదిలేసి ఆయన చెప్పిన దాన్ని నమ్మేయటం. 5వ మార్క్ వచ్చిందా? 6.
నా యేసుక్రీస్తు చూపించినటువంటి ఆదర్శం లేక మాదిరి లేక ఆయన మాటలు నేను పూర్తిగా నమ్ముతాను, వెంబడిస్తాను. నా అనే పదాన్ని ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నానంటే, నా యేసు అనే పదం ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అనే జనరలైజేషన్లో నుంచి నా యేసు అనుకోకపోతే నీ చింతకు ప్రధానమైన కారణం అదే. అందుకు దాన్ని ముందు దాటుతావని నా యేసు అని నిన్ను కలుపుతున్నాను. నా యేసు చూపించినటువంటి ఆదర్శాన్ని, మాదిరిని, ఆయన చెప్పిన మాటల్ని నేను పూర్తిగా నమ్ముతాను, వెంబడిస్తాను. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో నా లైఫ్ గురించి, నా గతం గురించి, నా వర్తమాన జీవితం గురించి, నా గత జీవితం గురించి నాకు బాధ, ఆశ రెండూ లేవు. నా జీవితంలో ఆయన చూపించినటువంటి మాటలు, చూపించిన ఆదర్శం, ఆయన చూపించిన ఎగ్జాంపులరీ లైఫ్, ఆయన మాట్లాడినటువంటి బోధలు నా జీవితానికి చాలా రియల్లీ స్టాండర్డ్ అండ్ ఐ హ్యావ్ టు ఫాలో. వెంబడించగలిగేంత సామర్థ్యానికి ఇష్టపడినంత పెట్టాడు దేవుడు. అవన్నీ నేను చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే బైబిల్లో ఉన్నదేది కూడా అబద్ధాలు లేవు. ఆయన తప్పు చెప్పలేదు, ఆయన చెయ్యింది చెప్పలేదు, మనం చేయలేనిది చెప్పలేదు. అన్నీ కూడా ఆయన చాలా స్పష్టతతో, సంపూర్ణతతో, సమాధానంగా, పరిపూర్ణంగా, వివరంగా, ఒక్కొక్క దాన్ని 4-5 సార్లు ఎగ్జాంపులర్గా. మేము యోహాను సువార్త 10వ అధ్యాయం మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మీరు చదవండి. దానిలో 10వ అధ్యాయంలో 1-18 వచనాలు చదివితే ఎంత వివరంగా చెప్పాడంటే, ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే, గ్రహించకపోతే మళ్ళీ మాట్లాడాడు. అలాగే 3-4 సందర్భాల్లో శిష్యులు పిలిచి మీరు దాన్ని గ్రహించారా అని అడిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. శిష్యులు వచ్చి మాకు అది ఏంటో తెలియలేదని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాడు. అంత చక్కటి వివరణ కలిగినటువంటి దేవుడు తన మాట ప్రజలకు అర్థం కావాలని, అర్థమైన మాట అర్థవంతంగా మాట్లాడేటప్పుడు తప్పులు ఏడవకుండా, తరాల మధ్య అంటే కాలాల అంతరాల మధ్య ఎక్కడెక్కడో ప్రాంతాలలో ఇక్కడ మాట్లాడిన మాటలు కొన్ని దూరాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాస్తే అదే బైబిల్లో ఏమాత్రమూ మార్పు లేని, కంటెంట్ మార్పు లేని విషయాలను చెప్పబడి ఉన్నాయండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు అవుట్ ఆఫ్ రికార్డ్ నేను మళ్ళీ మాట్లాడాలి అంటే మీరు మాట్లాడగలరా? నేనైనా మాట్లాడగలనా? నా పుస్తకంలో రాసుకున్నా కూడా నేను మాట్లాడలేనే. అలాంటిది దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఆ కొండ మీద ఉన్నవి విన్నటువంటి 5,000 మందో 10,000 మందో అక్కడ తిన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో మాట్లాడుకుంటే, అలాంటి కాలాల మధ్యలో రాసినటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు చుట్టాలు కాదు, నలుగురు స్నేహితులు కాదు, అలాగే శిష్యులు కాదు. ఎక్కడెక్కడోళ్ళో ఆయా సందర్భాలలో ఆ వాక్యాలు రాసుకొస్తే ఈరోజు మన బైబిల్ అదే విషయం ఎక్కడ కూడా ఆ కంటెంట్లో ముఖ్యమైన విషయం మారకుండా ఉంది. అంటే ఎంత ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు మనుషుల హృదయాలకు నమ్మారో చూడండి. అలాంటి బోధ చేసిన యేసు నాకు ఆదర్శం అన్నప్పుడు నా గత జీవితం గురించి నాకు బాధ లేదు, నా వర్తమాన జీవితం గురించి నాకు చింత లేదు. ఉండగలరా? ఆయన ఆదర్శం అని చెప్పినప్పుడు నీ గతం గురించి నీకు బాధ ఉండకూడదు. నేను ఇలా అయ్యాను ఎందుకు, నేను నాకు ఎలా ఎందుకు జరిగింది, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను అలా అవ్వకుండా ఉండాల్సింది, దేవుడు నన్ను వదిలేశాడేమో, నన్ను పట్టించుకోలేదేమో, నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఎందుకు నా ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను, నేను ఎందుకు వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఇలా చేశాను, నాకు ఎలా జరిగింది, నాకు ఇలా జరగాల్సిందే, నా కర్మ, నా రాత, నా బతుకు, నా జాతకం, నా అది, నా ఇది. జస్ట్ వైప్ ఇట్ ఆఫ్. దాని గురించి నాకు సంబంధం లేదు. నా ఫ్యూచర్ గురించి కూడా నాకు చింతలేదు. గడిచిన దినం నాది. ఈరోజు గడిచిన దినం సాతాను మోసం చేశాడు, ఈరోజు నాది, రేపు దేవుడిది. నాకు చింతలేదు. రేపటి గురించి మనం అసలు చింతించదు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పరే కొనుక్కొని వెళ్తాం. ఎందుకు? రేపు దేవుడు పంపలేడు. మళ్ళీ రాత్రి నువ్వు కొనుక్కొని దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మన పిల్లలు కూడా ఏం చెప్తారు, రేపు పొద్దున్న కొంచెం ఉంచుమా, మీ బాగుంది. ఇక్కడేమో ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అనుకోవద్దు అనుకుని వెళ్తాం. అదే మాట నీ హృదయం అంతటితో చెప్పాలి. ఆయన చూపించినటువంటి మాదిరి, ఆదర్శవంతమైనటువంటి క్రియలు, ఆయన మాటలు నేను వెంబడిస్తున్నప్పుడు నాకు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ బోధకు సంబంధించినంత వరకు ఏ విషయంలో కూడా నాకు లక్ష్యం అంతే. ఇంకా నేను ఇంక దేని గురించి, నా గతాన్ని గురించి కానీ నా భవిష్యత్తు గురించి కానీ నాకు నేను చింతించను. ఐ లీస్ బాదర్ అబౌట్ థింగ్స్. ఎంతమంది ఉన్నారు అస్సలు చింతించకుండా? మీ బాసు ఇవాళ తారీఖు 28, ఇవాళ వాక్యం విన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మయ్య పరీక్షలో ఫెయిల్ అయినా కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పాస్టర్ గారు, ఇక నేను దేని గురించి ఆలోచించను, చింతించను అని మీరు వెళ్ళి పంచ్ కార్డు కొట్టేసి, అదే మా కాలంలో పంచ్ కార్డు, ఇప్పుడు మీరు ఏలుముద్రలు కదా, ముద్రలు వేసుకుని మీరు లోపలికి వెళ్ళేటప్పటికి మీ బాస్ చెప్పాడు, ఈ నెల శాలరీస్ కొంచెం అన్నాడు. ఇంకేం చెప్పలే. దాని అర్థం ఏంటో మీకు తెలుసు ఏంటి? అదనమాట. 20వ తారీఖు పడవచ్చు, నెలాఖరు పడవచ్చు, ఏంటో పడవచ్చు. ఈఎంఐ ఊరుకుంటాడా?
టంగ్ ముందు కొట్టేస్తాడు ఒకటి, 1వ తారీఖు వచ్చేస్తుంటుంది మీకు. ఇక అన్నీ టక్ 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 ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు, ఇంకా అవసరమైతే క్యాండిడేట్ కూడా మీ గుమ్మం దగ్గర కూర్చున్నాడు, ఎక్కడ మీ ఆఫీస్ గేట్ దగ్గర రెడీగా ఉంటాడా, భయ్యా రా అనుకుని. నాకు భవిష్యత్తు గురించి చింత లేదు. ఉన్నారా ఎవరైనా? ఉన్నారా? విచిత్రం ఏంటో తెలుసా, సంపాదించే ప్రతివాడు కూడా దాన్ని ఖర్చు పెట్టడానికి యోగ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాని విషయంలో ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ఖర్చు పెట్టగలిగిన వాడే సంపాదిస్తున్నాడు అనే ధీమాతో ఇంకా ఏదైనా తీసుకుని తర్వాత కట్టేయగలను అని నమ్ముతాడు. ఎవడి మీద నమ్మకం? దేవుడి మీద, ఆడి మీద? వాడి సంపాదన మీద నమ్మకం. ఇక్కడ చింతించకుండా ఉండే ఏసేడి నీ శాలరీ పే స్లిప్, నీ బ్యాంక్ నీకు ఇచ్చిన స్టేట్మెంటు, నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, నీ మైండ్ అంతా దేని మీద ఉంది చెప్పండి అని ఒక ఆయన అంటున్నాడు. క్రెడిట్ స్కోర్ బాగుంది అన్నాడు. ఏంటి ఒక్క నిమిషంలో మారిపోగలదు, జాగ్రత్త అన్నాడు. నా క్రెడిట్ స్కోర్ చాలా బాగుంది. నీ సిబిల్ స్కోరు, నీ క్రెడిట్ స్కోరు, వీటిని చూసి నువ్వు లోన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, రేపు నీ ఉద్యోగం ఉండదు చూసుకో అన్నాడు. అలాంటి మాటలు అనకండి బాబా. ఎందుకు చింత, ఎందుకు భయము, ఎందుకు భయము? నా దేవుడు నాతో ఉన్నాడని రొమ్ము గుద్దుకోవచ్చుగా. 5వ ప్రశ్న 6వ మార్క్, అదే 6 మార్క్ వచ్చిందా లేదా? రాలేదా? 6 ప్రశ్నలకి అవుటా? ఒక ఓవర్ అయ్యింది. సరే 7కి వస్తాను. నేను రూపించబడినప్పుడు యేసు నా ప్రత్యక్ష సాక్షి. తల్లి గర్భంలో పిండంగా ఉండేటప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాడు. మీ పక్కలకు చెప్పండి, దేవుడు నువ్వు పుట్టకముందు తెలిసాను. భూమి పునాదులు ఏర్పాటు చేయబడక మునిపి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. చెప్పండి, మీ పక్కలకు చెప్పండి, మాట్లాడకపోయిన పర్లేదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. నువ్వు రూపించబడ్డప్పుడు ఆయన నీ సాక్షి. మా అమ్మగారు అప్పుడప్పుడు కొన్ని వంటలు యూట్యూబ్లో చూసి ఏమైనా చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. చేయడం కాదు, తినడం. అలా చూశారు. అప్పుడు నేను కూడా వెళ్ళిపోయి సీరియస్గా కత్తి పట్టేసుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఈ సేవలోకి రాకున్నప్పుడు క్యాటరింగ్లు చేసినాం. అందుకని మీరందరూ కట్ చేసిన దానికన్నా నేను అంటే ఉల్లిపాయలు రేట్ ఎక్కువైపోయి కానీ ఇస్తే చక్క ఒక 5 కేజీలు ఒక 10 నిమిషాల్లో కోసేస్తా. మీరు ఫైనా చాపా ఏది కావాలంటే అది చక్ చక్ చక్, దానికి మంచి కత్తులు కూడా పెట్టుకుని ఏంటంటే, బాబు నీకు దండం, నువ్వు వెళ్ళిపోముందంట. ఏట అంత చేసేస్తావు, నువ్వు కోసి నేను ఉల్లిపాయలు కానీ దానికి ఎంత కంపిదంతా, మేము నువ్వు బయటకు వెళ్ళిపా. కాదు, నాకేదో చేయాలని ఆశ ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడు నా ఆశ అంతా ఏంటంటే స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టెప్, దానిలో ఆ నూనె, ఆ తాలింపులు, ఆ వేసే పదార్థాలు, ఆ తర్వాత వచ్చే రంగు, ఆ తర్వాత వచ్చే కమ్మటి వాసన, ఆ మసాలాలు వేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అది రూపించబడుతుండేటప్పుడు మనకు కూడా ఏమంటుందంటే, అది ఉడికిందంటే, బాబు నువ్వు వెనక్కి వెళ్ళి, నీకు తెచ్చి పెడతాను, నువ్వు వెళ్ళి బయటకు వచ్చి వెళ్ళి, నువ్వేదో ప్రార్థన బైబిల్ చదువుకుపో వెళ్ళి. గొంగలు ఆడించేస్తుంటే నువ్వు బయటకు వెళ్ళిపోమంటే ఎలాగా? ఆ రూపించబడుతున్నప్పుడు మనకు ఎలా ఉంటుందండి ఆసక్తి. పిల్లలు బయట నుంచి వచ్చేటప్పటికి ఏంటి మమ్మీ, ఏంటి మమ్మీ, ఏంటి మమ్మీ, ఏంటి మమ్మీ అంటే సర్ప్రైజ్ అంటే, ఏంటి సర్ప్రైజ్? ఆ గిన్నె తిరగేసేంత వరకు ఆడికి నిద్ర పడదు అలా సర్ప్రైజ్లు చెప్తే కనుక. ఆ రూపిస్తున్నప్పుడు ఆ పదార్థం బయటకు వచ్చేది, ఆ దాని మీద పిల్లలు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు చూసిన పిల్లలందరూ కొత్తిమీర కోసం ఆ జొమాటోడికి అదేవాడు బిగ్ బాస్కెటోడికి ఫోన్ చేస్తున్నారు. కొత్తిమీర అది లేకపోతే తినలేమా అని అంటే, అచ్చే ఆ మీద చిన్న సిగురు పెట్టాలట. నన్ను ఏమంటారు, గార్నిష్ చేయకుండా అలా తింటా. గార్నిష్ స్పూన్తో లాగితే అది మొత్తం వచ్చేది, అది పక్కనట్టు తింటామా అని అంటే పెట్టాలంతే. అదన్నీ ఉంటేనే చేస్తాం. మళ్ళీ కొంతమంది ఓకే పోనిచ్చి ఆ రూపించబడుతుండేటప్పుడు వచ్చేటువంటి ఆ ఆసక్తి, ఒక పదార్థానికే నీ ఆశ పుట్టినట్లు నీ తల్లి గర్భంలో నువ్వు పెండంగా పడేటప్పుడు ప్రభువు కన్నులు చూసాయి నిన్ను, అది చేతులు నిన్ను చూసాయి. ఆ రూపంలోకి వచ్చేటప్పటికి ఒక గొప్ప ఆలోచన చేసి ఉంటాడు. నా బొగ్గల్ని ఇలా అని ఉంటాడు, నా మాడిని ఇలా నొక్కుంటాడు, కొంచెం ఇలా ఉంటే బాగుంటుందని. గడ్డ ఇలా పెట్టుంటాడు, ఇక్కడ 2 పళ్ళు పెట్టుంటాడు. ఈ పొన్ను మీద పొన్ను ఎక్కుద్దని ఆయనకి తెలుసు కదా, నాకు తెలియదు కదా. పెట్టుంటాడు లోపల నిండా పళ్ళు పెట్టి, ఇది ఓడకుండా పెట్టి అది పెట్టుంటాడు, సాగదీసి ఉంటాడు. మా అమ్మగారు ఇంత, మా నాన్నగారు ఇంత అయితే నన్ను ఎంత పెట్టాడు. ఎంతకీ బయటకు వచ్చినప్పుడు ఇంతే ఉన్నాను చూసారా. ఇప్పుడు రూపం అప్పుడు చూశాడు. మీ పిల్లలు పుట్టినప్పుడు చూసిన మీ రూపాలను ఫోటోలు చూపించి భవిష్యత్తులో ఎలాగుంటారు ఎవడైనా బొమ్మ గీయించండి. ఏది ముఖాన్ని మీరు చైనా యాప్ల్లో పెట్టి ముసలోళ్ళకి చేయడం కాదు, అర్థమైందా? నేను నాకు కూడా ఫోటో పంపించాడు, ఎవడ ఏంటి ఇంత ముసలుడు అయిపోయాడు అనుకోండి.
ఆ తర్వాత చెప్పాడు, నా ఒరిజినల్ ఫోటో చూస్తావా అని. ఇంతకు అది కాదా అంటే, అది యాప్. దేవుడు అలా చూడు, నువ్వు యాప్లో పెట్టి చూడక్కర్లే, ఆల్రెడీ ఆయన కనపడుతుంది. నువ్వు నీ తల్లి గర్భంలో భూమి పునాదులు ఏర్పాటు చేయకపోవడం అరిచేతుల మీద చెక్కుకుంటూ నీ పాదాలకు రాయి తగలకుండా భవిష్యత్ అంతట్లో నడుస్తుంటే, నీ కాళ్లకు ముందు దేవదూతలను పెట్టి అరణ్యంలో నువ్వు నడుస్తుండేటప్పుడు ఆ మార్గాలు సరళం చేసి, కాళ్లకు మెట్టలను తత్తరలు చేసి, కొండలను తత్తరలు చేసి, నీకు దారులు కలుగజేసుకుంటూ, నువ్వు ఏ ఇంట్లో వెళ్ళాలో ఆ ఇంట్లో వాళ్ళందరినీ ముందు రెడీ చేస్తూ, ఏ సంబంధం కలిగి ఉండాలో ఆ సంబంధాన్ని సెట్ చేస్తూ, అన్ని పరిస్థితుల్లో నీ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి అణువు, ప్రతి క్షణము నీ గురించి రూపించాడు. నా సాక్షి, నా ప్రభు. నేను నా తల్లి గర్భంలో తయారయ్యేటప్పటికే నా ప్రభు నా సాక్షి. ఎవ్వరికీ తెలియదు. పిల్లోడు పుట్టాడా, పిల్ల పుట్టిందా, ఈ రెండే వార్తలు బయటకు వచ్చేది. అబ్బో మీకు మనవడు పుట్టాడండి, మనవరాలు పుట్టింది, పద వెళ్ళిపోదాం. ఈ రెండు మీ వార్తలు. కానీ నా ప్రభువు ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా వాళ్ళిద్దరిని కళ్ళు పడుపులో నుంచే చూసుకుంటూ వచ్చాడు నా ప్రభు. ఎంత కృప కాకపోతే ఈరోజు నీ రూపం కొన్ని వేల తరాలకు మునుపున్న ఆదాములో నుంచి చూసేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదాములో చూసి నోవహు కుటుంబంలో పెట్టి, ఆ కుటుంబంలోంచి విస్తరించిన జనములో నుంచి నిన్ను తీసుకొచ్చి రంగు, రూపు, నీ ఎత్తు, బరువు, నీకున్నటువంటి తెలివి, జ్ఞానము, వివేచన, రూపము, నీ తలకట్టు దగ్గర నుంచి కంటిలో ఉన్నటువంటి ఆ ఐరిష్ వరకు, నీ కిడ్నీ సైజు నుంచి నీ తల వెంట్రుక రాలిపోవడం వరకు కూడా గుర్తించేశాడండి. ఎంత గొప్ప సాక్షి అండి ఆయన. మర్చిపోయారు మీరు. ఇప్పుడు నా సమాధానం చెప్పండి. అందువల్ల నా ప్రత్యక్ష సాక్షి కాబట్టి నేను క్రూరత్వంగా ప్రవర్తిస్తే, నేను దుర్మార్గంగా ప్రవర్తిస్తే, నేను లోకానుసారమైన లౌకికత్వంతో ప్రదర్శిస్తే, నేను చెడ్డతనంలో గనక నేను జీవిస్తే, నేను బలహీనతలతో జీవించటం నా యేసుకు తెలిసిపోద్ది. నేను చెడ్డగా ప్రవర్తించినా, క్రూరంగా ప్రవర్తించినా, అమానవీయంగా ప్రవర్తించినా, లౌకికమైన పద్ధతులతో నేను ప్రవర్తించినా, నేను ద్రోహంతో లేక అలాంటి చెడ్డ లక్షణాలతో నేను ప్రవర్తిస్తే నా దేవునికి, యేసయ్యకి తెలిసిపోద్దా తెలీదా? తెలిసిపోద్ది. అందువల్ల నేను దేవునికి భయపడతాను. ఈ పనులు చేయటానికి నేను దేవునికి, యేసుకి భయపడతాను. నిజంగా నేను భయపడితే నేను చింతించను. తప్పు చేస్తే కదండి చింత, భయము. నేను చేయను, బికాస్ హీఈస్ మై టెస్టిమనీ, హీఈస్ మై విట్నెస్. నా గురించి ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలు ఉండొచ్చు, కానీ అన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి నా యేసు. పేరు పెట్టి పిలిచానన్నాడు. ఎక్కడికి పోతావు, ఎక్కడ పడతావు? సో ఆకాశ నక్షత్రాలను చూసి ప్రతిదానికి పేరు పెట్టాడట. అన్ని కోట్ల నక్షత్రాలున్న పాలపుంతలలో పేర్లు పెట్టి పిలిచాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి 600 కోట్ల గొప్ప లెక్క ఆయనకి. ఒక పాలపుంతలో ఉంటాయండి 17,000 నక్షత్రాలు, 17 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మనకి పేర్లు పెట్టి పిలవటం ఆయనకి పెద్ద విషయం కాదే. మన పేరు పెట్టి అంటున్నాడు ఆయన. ఆలోచించండి. ఇప్పుడు నువ్వేం చేసినా ఆయనకి తెలుసుద్ది. నిజానికి మీరు అన్నీ మంచి చేసి భయపడకుండా గర్వీ తిరుగుతున్నారా? ఏం చేసినా పర్లేలే, ప్రభు బలం ఉంది కదా, క్షమాపణ పొందేద్దాం అనుకుంటున్నావా? ఎట్లా ఉంది మన ఆసక్తి ఏంటి? హౌ ఇస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అండ్ ద గాడ్లీ ఆఫ్ ఫియర్? నేను చింతించనండి. నేను ఎందుకు చింతించాలి? నేను తప్పు చేస్తే చింతించాలి. నేను భయపడతాను. నేను దుర్మార్గంగా ప్రవర్తిస్తే, దేవుని నీతికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటే, నా సాక్షిగా నాకు ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా. ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు నేను ఎవ్వడికే భయపడిన లోకంలో. నిజంగా భయపడవాడు, అస్సలు భయపడు, తప్పే చేయవాడు. ఎప్పుడూ తప్పు చేయలేదండి. నిజంగా చెప్పాను, నిజంగా ఎప్పుడూ తప్పు చేయలేదండి. మా ఆవిడని 2-3 సార్లు కొట్టుంటాను అంతే అన్నాడు. ఆ 2-3 సార్లు కొట్టడం తప్పని నీకు అర్థం కాలేదా? దేవుడు బాధపడడా? ఆమె శరీరం మీద అంతటి దురాగతం చేయటానికి నీ మనసు ఎలా ఒప్పింది అని అంటే, భర్తకి కోప్పడచ్చని ఉందండి బైబిల్ అన్నాడు. ఎక్కడుందన్నాడు? నిర్గమకాండం తీసేసి భర్తకు కలిగే రౌద్రం గొప్పది అంటే ఆ కింద ఇంకో వచ్చిన ఉంది, అది చెప్పనులే భర్తలారా, చెప్పను. ఆ మాట చెప్పాడు. చెప్తున్నాను, నువ్వు చాలా తెలివైనడురా, భార్యలు ఏమో లోబడమన్నాడు, భర్తలను కొట్టమన్నాడా అన్నాను. అంటే అలా అనలేదండి. మరి నువ్వు ఇది చేసి దాన్ని ఎందుకు చెప్తున్నావు? కుదరదు. ఇప్పుడు నువ్వు ఎవ్వడికి భయపడవు, కానీ ఒక్కళ్ళకి భయపడతావు. ఎవరికి చెప్పండి? యేసుకు కాదు. తీర్పులోకి వెళ్ళినప్పుడు అలా ఆవిడ నుంచి ఉంటుంది ఎదురుగా.
భయ్యా వెళ్ళిపోతావా అని అడుగుద్ది. నా దేవుడు క్షమించేస్తాడు అన్నాడు అనుకో, నా ఒంటి మీద దెబ్బ చూడంటది, అది సాక్ష్యం చెప్పుద్ది. ఈ మనిషి ఆ టైంలో ఏ రకంగా తన భార్యను, భర్తలారా మాట్లాడరే చెప్పండి, మీ భార్యలను ఏంటో వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం మాట్లాడట్లేదు. భర్తలారా మీ భార్యలను, పాస్టర్ చెప్పండి, ప్రేమించుడి. అది నియమము, అది నిబంధన, అది ఆజ్ఞ, అది కట్టడ. దాన్ని దాటడానికి వీల్లేదు, అది శాసనం, దేవుని మాట. ఇప్పుడు ఆ మాట వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఒక చిన్న 2-3 దెబ్బలకే నరకంలో తీసుకెళ్ళిపోతాడు అంటారా? మామూలు మనలో మనమాట అంటారా? మనలో మనమాట భయ్యా టేక్ ది గ్రాంటెడ్ అనుకుందాం, పొరు కాసేపు చెప్పు, పొరు ఏముంది, మీ మనస్సాక్షి మిమ్మల్ని కడుతుంది కదా, ఏయ్ ఎలా భయ్యా చూసుకో డౌటే అంటుంది కదా. దేవుడు నీ మనస్సాక్షిని మొదటి తీర్పుకు పెడతాడు, ఆ తరువాత తన ఆజ్ఞల్ని పెడతాడు. ధర్మశాస్త్రం నీ హృదయంలో పెట్టి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పుకో, చాలామంది దేనికి భయపడను అనుకున్నటువంటి వాళ్ళు దేవుని త్రాసు ఖచ్చితమంట, ఆయన తూకపు గుండు నిఖచ్చితంగా ఉంటుందంట. ఆయన త్రాసులో తూచేటప్పుడు ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వేస్తాడట. వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆయన దగ్గర లెక్క ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటును కూడా ఆయన ఒకటి ఎక్కువ వేసాడు, ఒకటేమో తక్కువ వేసాడు. పొరపాటును కూడా నిన్ను ఏదో చిత్రగుప్తుడు పేజీ చింపేశాడట, అదేదో పొరపాటు అయిపోయి ఒకరిని చంపు ఇంకోటి చంపేశారట, ఈడెళ్ళి అక్కడ గోలెట్టేశాడంట. అలాంటివి అవుతాయా? సర్వశక్తినితో మాట్లాడారు అట్లా. ఈ మనం రాసుకున్న చిత్రాలు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు, సినిమాలేంటి షికారులేంటి. వాక్యం ఒప్పుకోదు. పరీక్షించుకుని చెప్పు, నేను రూపించబడేటప్పుడే ఆయన నాకు ఇంత ప్రత్యక్ష సాక్షిగా ఉండి నా ఆలోచనల గురించి, నా ధ్యాస గురించి, నా రూపం గురించి, ఆయన నా భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నానే దాని గురించి ఒక పెద్ద ప్రణాళిక వేసి నన్ను ఒక సంపూర్ణతలను తీసుకొచ్చి పెట్టేసి ఇప్పుడు నా ముందు కొన్ని పరిస్థితులను ఏర్పాటు చేస్తే నాలో క్రూరత్వంగాను, లౌకికత్వంగాను, చెడ్డతనాలతోనూ, బలహీనులుగాను నేనేమైనా చేస్తూ దేవునికి భయపడకుండా ఉంటే నా పరిస్థితి ఏంటి? ఉంటే ఏంటి పరిస్థితి? కానీ ఉన్నామా లేదా చెప్పండి? దేవునికి నిజంగా భయపడుతున్నామా? దేవునికి భయపడేవాడు చెడుతనం చేయడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం ఏంటి? చెడుతనాన్ని అసహించుకున్నట్టయే. నిజంగా చెప్పండి, అసహించుకుంటున్నామా? కొంచెం అటు ఇటు చలిగా చిల్ చూసి చూడనట్టు ఏం అవదులే పర్లేదులే అనిపిస్తుందా చాలా విషయాల్లో? కొన్నే చాలా. అంటే నీవు సమర్థించుకునేంత ఈజీగా రేపు ఉండదండి. ఆ రేపు అనేది నువ్వు అంత కఠినంగా మార్చుకోవటానికి కారణం ఏంటంటే చింతకు కారణం ఏంటంటే యేసుని నమ్మకపోవడం. యేసుని ఎందుకు నమ్మలేకపోతున్నావు అని అంటే నీ జీవితంలో ఆయన నీకు, నీ రూపానికి, నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ వ్యవస్థకు ఆయన ప్రత్యక్ష సాక్షి అనే విషయం నీకు తెలియకపోవడం. అది తెలిసిన తర్వాత ఆయన నా గురించి అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసిన ఏమవుతాను? లెక్కేస్తాడంతే, తూసేస్తాడంతే. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. బ్రదర్స్, సిస్టర్స్, కింద 7 పద్యలో గీత, పైన మార్కులు ఏంటి? ఇప్పుడు మార్కులు వేస్తారు కదా చిన్నప్పుడు, కింద 7 మధ్యలో గీత. మీద ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి? 7కి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతున్నానండి. అర్రే ఏమీ రాలేదా? అలాంటి ప్రశ్న సెట్ చేశానా? అలాంటి ఎగ్జామా ఇది? ఎంత చింత, ఆజ్ఞను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం ఇప్పుడు అర్థమైందా? చింతించకుండా ఉండటం యొక్క విలువ అర్థమైందా? ఒక్క వారం మాతో వస్తే నీకు ఈజీ అయిపోతుంది చింతించకుండా ఉండడం. కాకపోతే ఆ వారం నన్ను తిట్టకూడదు, అసలు నన్ను చూసి అనకూడదు, నన్ను అడగకూడదు, అలా ఉండిపోగలగాలి. ఇంక మరి ఎలా ఉంటుందంటే ఇంక అయిపోయాం అనిపిస్తుంది. కానీ దేవుడు అన్నిటినీ పట్టుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా,